యువత సాంకేతిక రంగాల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉపాధి పొందాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట పరిసరాల్లో నూతనంగా నిర్మించే అధునాతన సాంకేతిక కేంద్రానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఏటీసీలను ఏర్పాటు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలతో ఏటీసీ, ఐటీఐలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందన్నారు. 7,20,00,000 వ్యయంతో హకీంపేటలో చేపట్టే అధునాతన సాంకేతిక కేంద్రం యువత భవిష్యత్తును మార్చే విధంగా ఉంటుందని అన్నారు. భవన నిర్మాణమే కాకుండా అధునాతన యంత్రాల కొనుగోలు కోసం 36 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కేంద్రాల్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగం అవసరము, వారికి దేంట్లో ట్రైనింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మేము చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్లో చర్చించుకొని సిఐ వాళ్ళని పిలిచి, అరే మీకు ఎలాంటి ఉద్యోగాలు మీరు ఇస్తారు, దాని ప్రకారంగా మేము వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిల్లలకు ట్రైనింగ్ చేసి, వీళ్ళు ట్రైనింగ్ అయితేనే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చక్కగా చెప్పినారు, ఎవరైతే ఐటీఐలో చదువుకుంటారో వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తారు. అందరం కూడా మంచిగా మనకు స్కిల్ సెట్స్ మనం నేర్చుకుంటే ఉద్యోగాలు కల్పించడం చాలా సులభంగా అవుతుంది.